బ్యాక్. ఆదిత్య L1 PSLV C57 నింగిలోకి దూసుకెళ్లింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను సురక్షితంగా పంపి చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనలు చేపట్టింది. ఆదిత్య L1 ప్రయోగాన్ని శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. కౌంట్ డౌన్ పూర్తి అయిన వెంటనే ఉదయం 11:50 ఆదిత్య L1 PSLV C57 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. సౌర తుఫాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ఈ పరిశోధన అంతరిక్ష వాతావరణంపై ఓ అంచనాకు వచ్చేందుకు దోహదపడనుంది. ఇక దీనిపైన మనకు మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ ఆరోహి గారు ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది అంటే ఆదిత్య L1 అంటే ఫస్ట్ టైం ఇండియా చేస్తుంది సూర్యుడికి సంబంధించిన ఒక ప్రయోగం, ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటింగ్ అండి. ఈ లాంచింగ్ అంతా సక్సెస్ఫుల్ అయ్యి L1 ఆర్బిట్లో ఇన్సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఛాలెంజెస్ ఉంటాయండి, అంటే ఎలా? ఛాలెంజెస్ చంద్రయాన్ 3 కంటే తక్కువనే అండి ఛాలెంజెస్. కాకపోతే చంద్రయాన్ 3 మూన్ డిస్టెన్స్ వచ్చి అప్రాక్సిమేట్గా 4 lakh kilometers. ఇప్పుడు మనం పంపించేది 1.5 million kilometers, అంటే దాదాపుగా 15 లక్షల కిలోమీటర్స్. దానికి కూడా 125 days పడుతుంది. 125 days పడుతుందండి. 120 అది రీచ్ అయ్యేసరికి 125 days పడుతుంది. అంటే ఎంత టైం ఎందుకు పడుతుంది? డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదండి. 4 lakh kilometers అర్త్ నుంచి మూన్ వరకు, L1 పాయింట్ వరకు 15 lakh kilometers. ఓకే. సో అది ఇప్పటి వరకు మనకి నాసా కానీ ఈసా కానీ చేసిన ప్రయోగాలు L1 కంటే ముందుకు వెళ్ళిపోయాయా? L1 దగ్గరికి L2 దగ్గరికి కూడా వెళ్ళాయండి. L2 దగ్గర అంటే అది ఎంత ఉంటుందండి డిస్టెన్స్? లైక్ L1 ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎర్త్, ఇన్ బిట్వీన్ ఎర్త్ సన్ మధ్యలో ఉంటుంది. ఓకే. సో L2 ఏంటంటే మన ఎర్త్ కి ఫార్ సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. ఓకే. సో L1 కంటే L2 డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది. సో కాబట్టి L1 దగ్గరికి వెళ్తే మనం కంటిన్యూస్గా 24/7 ఆర్ 365 days కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయొచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ వితౌట్ ఎనీ అకల్టేషన్స్, వితౌట్ ఎనీ సోలార్ ఎక్లిప్సెస్ అనమాట. సో L2లో అవి ఉంటాయి ఆబ్స్టాకిల్స్, అంటే లైక్ 24/7. L2 దగ్గరికి పోవాలంటే ఎర్త్ ఉంటుంది కదా, ఎర్త్ ఇన్ బిట్వీన్ ఎర్త్ ఉంటుంది. L2 పాయింట్కి సన్కి మధ్యలో ఎర్త్ ఉంటుంది. సో అది కూడా కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. కానీ L1 కి నాసా ఇవి పంపించాయి. L1 కి నాసా మిషన్ పంపించారండి. సోహో సోలార్ అండ్ హీలియో ఫిజిక్స్ అబ్జర్వేటరీ, సోహో అనే సాటిలైట్ ఆల్రెడీ L1 దగ్గర ఉంది. దాంతోపాటు విండ్ స్పేస్ క్రాఫ్ట్ అని ఉంది, అది కూడా నాసా మిషనే అండి. సో దాంతోపాటు ఇంకోటి డిస్కవరీ అనే సాటిలైట్ ఉంది, అది డీప్ స్పేస్ క్లైమేట్ని అబ్జర్వ్ చేస్తుంది. సో దాంతోపాటు ఇప్పుడు మన ఆదిత్య L1 కూడా అక్కడికి చేరుకోబోతుంది. స్టడీస్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో మన నాసా ప్రయోగించినాయని చెప్తున్నారో, ఇస్రో ప్రయోగించడానికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే స్టడీస్ వైజ్గా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని పెక్యులర్ థింగ్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇంతవరకు పంపించిన సాటిలైట్స్, సన్కి పంపించిన సాటిలైట్స్ ఏంటంటే సన్ రేడియస్లో 3 రేడియస్ ఆఫ్ ది సన్ వరకు అబ్జర్వేషన్ చేయగలిగారు. కానీ ఇప్పుడు మనం పంపిస్తున్న ఆదిత్య L1 సాటిలైట్లో ఒక ప్రధానమైన పేలోడు, దాని పేరు VELC, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్. అది 1.05 రేడియస్ ఆఫ్ ద సన్ వరకు వెళ్తుంది. సో దానికంటే మిగిలిన దేశాలు పంపించిన దానికంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి అబ్జర్వేషన్స్ తీసుకుంటుంది. కాబట్టి మనకి ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పటి వరకు జరిగిన సన్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ ఏమేమి చెప్తున్నాయి సన్కి సంబంధించి? సో సన్కు సంబంధించిన అబ్జర్వేషన్స్ ఏంటంటే టెంపరేచర్ ప్రొఫైల్ ఇస్తుందండి. సో ఇప్పుడు సన్కి యాక్చువల్లీ సన్ని తీసుకుంటే అండి సన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సోలార్ ఇంటీరియర్స్ ఉంటుంది, సోలార్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సోలార్ ఇంటీరియర్స్ అంటే కోర్, రేడియేటివ్ జోన్, ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ జోన్ తర్వాత అట్మాస్ఫియర్, ఇవి మూడింటిని కలిపి సోలార్ ఇంటీరియర్స్ అంటారు. కోర్, రేడియేటివ్ జోన్, ట్రాన్సిషన్ జోన్. కోర్లో ఎనర్జీ జనరేట్ అవుతుంది, కోర్లో ఎనర్జీ జనరేట్ అయ్యి రేడియేటివ్ జోన్ నుంచి
కన్వెక్టివ్ జోన్ వరకు వస్తుంది. కన్వెక్టివ్ జోన్ పైన ఫోటోస్పియర్ అని ఉంటుంది, అక్కడ నుండి సోలార్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అవుతుంది. సో ఫోటోస్పియర్ ఉంటుంది, ఫోటోస్పియర్ తర్వాత క్రోమోస్పియర్ ఉంటుంది, క్రోమోస్పియర్ తర్వాత కరోనా అనే లేయర్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సోలార్ అట్మాస్ఫియర్ ఈజ్ కరోనా. సో మనం సోలార్ ఇంటీరియర్స్ని డైరెక్ట్గా అబ్జర్వేషన్ చేయలేము, ఎందుకంటే ఆ కోర్లో సన్ కోర్లో టెంపరేచర్ వచ్చి 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఎట్ దట్ ఆ టెంపరేచర్ దగ్గర న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ స్టార్ట్ కావడానికి సూటబుల్ టెంపరేచర్ అనమాట. సో అందుకే సన్ సెంటర్లో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్తో పాటు ఫిజన్ రియాక్షన్స్ ఏం చేస్తుందంటే ఎనర్జీని జనరేట్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ జనరేట్ అయిన ఎనర్జీ రేడియేటివ్ జోన్లో ట్రావెల్ అయ్యి కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది. ఆ తర్వాత ట్రాన్సిషన్ జోన్లోకి రీచ్ అయ్యి ఇంకా టెంపరేచర్ తగ్గి ఫోటోస్పియర్కి వచ్చేసరికి 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఫోటోస్పియర్ దగ్గరికి వచ్చి అట్మాస్ఫియర్ స్టార్టింగ్ ఫోటోస్పియర్ ఉంటుంది కదా, ఆ లేయర్ దగ్గరికి వచ్చేసరికి 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఫోటోస్పియర్ తర్వాత క్రోమోస్పియర్ ఉంటుందండి. ఆ క్రోమోస్పియర్ దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా 3000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ట్రాన్సిషన్ జోన్ అని ఉంటుంది ఆఫ్టర్ క్రోమోస్పియర్. ఆ ట్రాన్సిషన్ జోన్ నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రాన్సిషన్ జోన్ టెంపరేచర్ వచ్చి 25,000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దాని తర్వాత కరోనా అవుటర్ మోస్ట్ లేయర్ కరోనా ఉంటుంది. కరోనా టెంపరేచర్ వచ్చేసి మిలియన్ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అగైన్. సో ఇది టెంపరేచర్ డిఫరెన్షియేషన్. సో ఈ టెంపరేచర్ డిఫరెన్షియేషన్ని చేసి చేయడానికే మనం ఈ ఆదిత్య L1 శాటిలైట్ని పంపిస్తున్నాం. ఫోటోస్పియర్ ఏమో 6000 డిగ్రీ సెల్సియస్ స్పెండ్ చేస్తుంది, క్రోమోస్పియర్లో తగ్గుతుంది. అగైన్ మళ్ళీ కరోనాకి వచ్చేసరికి అగైన్ మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, 1 to 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో అది మెయిన్ ఆబ్జెక్టివ్, అది మిస్టరీ అనమాట. సో కొంతమంది సైంటిస్టులు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఆ కరోనల్ హీటింగ్ ప్రాసెస్ దాని వెనకాల ఏమున్నది, ఆ మిస్టరీని చేసేయడానికే ఇప్పుడు మనం ఆదిత్య L1 శాటిలైట్ని పంపించాం. డీప్గా తెలుసుకుంటే ఇంత డీటెయిల్గా ఉంది. అలాగే కరోనా గురించి చెప్తున్నారు, అంటే వాయుగోళం అక్కడ మనం ల్యాండ్ అవ్వలేము, కరోనాలోకి ఎంటర్ అయిపోయినట్టే అని చెప్తున్నారు. అసలు సో బేసికల్గా అండి మన సోలార్ సిస్టంలో ఒక స్టార్ ఉంటుంది, అదే సన్, అదే సూర్యుడు. ఆ సూర్యుడితో పాటు గ్రహాలు ఉంటాయి, 8 ప్లానెట్స్ ఉన్నాయి. 8 ప్లానెట్స్తో పాటు కొన్ని కామెట్స్ ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. సో ఈ ప్లానెట్స్ అన్ని కామెట్స్ అన్ని సాలిడ్ ఆబ్జెక్ట్స్ అండి, కానీ సూర్యుడు అలా కాదు, అదొక వాయుగోళం. అన్ని గ్యాసెస్ కాంపోనెంట్సే ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్, ఇట్స్ ఎ గ్యాస్, హాట్ బాల్ ఆఫ్ ప్లాస్మా. సో ప్లాస్మా మెటీరియల్ ఉంటుందండి. సో ద ప్లాస్మా మెటీరియల్లో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్తోని ఎనర్జీ జనరేట్ అయ్యి మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుందండి, అది అట్మాస్ఫియర్కి రీచ్ అవుతుంది. సో అలా. అలాగే లాంగ్ టర్మ్ స్టడీస్ తర్వాత ఇప్పుడు L1 వెళ్ళి చేసే స్టడీస్ తర్వాత అంటే ఏ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం, దానివల్ల ఎలా ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్, ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్స్కి? సో ఈ ఆదిత్య L1 శాటిలైట్లో అండి ప్రధానంగా 7 పేలోడ్స్ ఉన్నాయండి. ఆ 7 అవుట్ ఆఫ్ 7 పేలోడ్స్లో ఆ ప్రైమరీ పేలోడ్ ఏంటంటే VELC అండి. VELC అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్. సో ఇది ప్రైమరీ పేలోడ్. ఇనీషియల్గా యాక్చువల్లీ ఓన్లీ VELC అనే పేలోడ్నే పంపిద్దామని ప్లాన్ చేశారు. అది కూడా అక్కడ L1 పాయింట్ దగ్గర కాదు, ఓన్లీ లో ఎర్త్ ఆర్బిట్లో పంపించి సన్ అబ్జర్వేషన్ చేద్దాం అనుకున్నారు. తర్వాత సైంటిస్టులు డిసైడ్ అయ్యి ఇంకా 6 పేలోడ్స్ని యాడ్ చేసి దాన్ని L1 దగ్గరికి పంపిద్దామని ట్రై చేశారనమాట. సో ఈ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అంటే బేసికల్గా ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ని చేస్తామండి. సో ఇప్పుడు మనకు ఏదైతే నేకుడ్ ఐతోని సన్ కనిపిస్తుందో అది ఓన్లీ ఒక వన్ లేయర్ ఆఫ్ ది సోలార్ అట్మాస్ఫియర్, దాన్నే ఫోటోస్పియర్ అంటాం. మనం నేకుడ్ ఐతో చూసినప్పుడు కనిపించే సన్ అది ఒక లేయర్, దాన్ని ఫోటోస్పియర్ అంటాం. ఫోటోస్పియర్ తర్వాత క్రోమోస్పియర్ ఉంటుంది, కరోనా ఉంటుంది. ఆ క్రోమోస్పియర్ని కరోనాని మనం చూడలేము నేకుడ్ ఐతోని. సో చూడలేం కాబట్టి అది ఓన్లీ ఎక్లిప్సెస్ టైంలే కనిపిస్తుంది, సోలార్ ఎక్లిప్సెస్ టైంలే కనిపిస్తుంది. ఆ సోలార్ ఎక్లిప్సెస్ కూడా చాలా రేర్ ఫినామినాస్. దెన్ లూనార్ ఎక్లిప్సెస్ అంటే మనకు ఇయర్కి ఒక 4-5 ఎక్లిప్సెస్ వస్తాయి, కానీ సోలార్ ఎక్లిప్సెస్ అనేది రేర్ ఫినామినా. ఒకవేళ వచ్చిన 10 minutes కంటే ఎక్కువ ఉండదు. సో మనం దాన్ని స్టడీ చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. సో కాబట్టి గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేటరీస్ కూడా ఆర్టిఫిషియల్ కరోనా ఎక్లిప్స్ని క్రియేట్ చేసి
క్రోమోస్పియర్ని కొన్ని ఫిల్టర్స్ ద్వారా చదవచ్చు. కరోనాను చదవాలంటే ఖచ్చితంగా ఎక్లిప్సెస్ ఉండాల్సిందే. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఎక్లిప్సెస్ని ప్రిపేర్ చేసి కరోనాను స్టడీ చేస్తారండి. సో అదే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అంటే ఏంటంటే, కరోనాగ్రాఫ్ మీన్స్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్. సో ఆ ఫోటోస్పియర్ కనిపించకుండా చేసి ఓన్లీ కరోనాను కనిపించేటట్టే చేసి మనం ఆ కరోనాని స్టడీ చేస్తాం అనమాట. సో అది విజిబుల్ ఎమిషన్ లైన్. సో దీంట్లో మిగిలిన కంట్రీస్లో ఈ సాటిలైట్స్ కంటే ఈ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, 1.05 రేడియస్ ఆఫ్ ద సన్ వరకు వెళ్ళొచ్చు. అంత ముందుకెళ్ళి మనం సన్ ఫోటోస్పియర్ పైన జరిగే ఎరప్టివ్ ఫినామినాస్, సోలార్ ఫ్లేర్స్ అని ఉంటుంది, సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్, అవి ఎలా, వాటి ఆరిజిన్ ఎక్కడ, ఎట్లా ఎవల్యూషన్ అవుతున్నాయి, ఎట్లా యాక్సలరేట్ అవుతున్నాయి సోలార్ సర్ఫేస్ నుంచి, సోలార్ అట్మాస్ఫియర్ నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్. సో బేసికల్గా ఆదిత్య L1 సాటిలైట్లో 7 పేలోడ్స్లో, అవుట్ ఆఫ్ 7 పేలోడ్స్లో 4 రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ అంటే మనం దూరం నుండి వాటిని అబ్జర్వ్ చేస్తాం. L1 డిస్టెన్స్ దగ్గర ఉండి సన్నిని అబ్జర్వ్ చేస్తాం, వాటిని రిమోట్ సెన్సింగ్ అంటాం. సో ఆ రిమోట్ సెన్సింగ్లో ఫస్ట్ వన్ విఈఎల్సి సాటిలైట్, ఆల్సో రిమోట్ సెన్సింగ్. దాని తర్వాత సెకండ్ వన్ సూట్ అనే ఒక పేలోడ్ ఉందండి. సూట్ అంటే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సో ఇది కూడా రిమోట్ సెన్సింగ్. దాని తర్వాత సొలిక్స్ ఈలియోస్ అని ఉంటుంది. సొలిక్స్ అంటే లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. హీలియోస్ అంటే హై ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్రే ఫ్లక్స్ని స్టడీ చేస్తుంది. హార్డ్ ఎక్స్రే ఫ్లక్స్ ఏమో హీలియోస్ అబ్జర్వేషన్స్ చేస్తుంది. సొలిక్స్ ఏమో లో ఎనర్జీ ఎక్స్రే ఫ్లక్స్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇవి రిమోట్ సెన్సింగ్ డివైజెస్. అది. సో తర్వాత ఇన్సైట్ పేలోడ్స్ ఉన్నాయండి. ఇన్సైట్ పేలోడ్స్ వచ్చి ఆస్పెక్స్ అనే ఒకటి ఉంటుంది. ఆస్పెక్స్ తర్వాత పాపా అనే ఒక పేలోడ్ ఉంటుంది. పాపా తర్వాత మ్యాగ్ అనే ఒక పేలోడ్ ఉంటుంది, మ్యాగ్నెటోమీటర్. సో ఆ మ్యాగ్నెటోమీటర్ ఇవి ఇన్సైట్ మెజర్మెంట్స్ అనమాట. అంటే ఇన్సైట్ మెజర్మెంట్స్ ఏం చేస్తాయంటే, L1 పాయింట్ దగ్గర నుంచి సన్ నుంచి వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని భూకక్షలోకి ప్రవేశించినట్టుందండి. ఇస్రో చైర్మన్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. सभी दर्शकों को शुभकामनाएं और बधाइयां इस मिशन की सफलता के लिए. अब हम आपको लिए चलते हैं अध्यक्ष महोदय के एड्रेसिंग के लिए. Congratulations. The Aditya L1 spacecraft has been injected in an elliptical orbit of 235 by 19,500 kilometers, which is intended very precisely by the PSLV. Very unique mission mode here, with the upper stage of the PSLV taking 2 burn sequence for injecting the primary satellite for the first time. So I want to congratulate PSLV for such a very different mission approach today to do this mission of Aditya L1 to put it in the right orbit. Now the Aditya L1 will take its journey after some earth maneuvers. It will start its journey to the L1 point, very long journey of almost 125 days. So let us wish all the very best to Aditya spacecraft for its long journey and being put around the halo orbit of L1. So with me, the mission executives are there. Mr. Biju, the mission director, and Nigar Shahji, the director of the satellite project. So let them join me. Our Honorable Minister of State for Science, Technology and Space is here, Dr. Jitendra Singh. So I request him to speak a few words. Congratulations, India. Congratulations, Isro. And while the whole world watched this with bated breath, it is indeed a sunshine moment for India.
Thank you, Honorable Prime Minister Narendra Modi ji, for making this happen by opening up new vistas for India's space sector and telling us that sky is not the limit. Thanks also, Honorable PM, for giving us the confidence, the courage and the conviction to reach out to the stars and to discover the mysteries of universe beyond. And thanks also for making us realize the enormous potential of our space fraternity. Ladies and gentlemen, Indian scientists had been working, toiling day and night for years and years together, but now comes the moment of vindication, the moment of redeeming the pledge to the nation. And coming close on the heels of successful Chandrayaan-3 landing, the successful launch of Aditya L1 is also a testimony to the whole of science and a whole of nation approach which we have sought to adopt in our work culture. While Isro is credited in executing this mission, the science institutes across the country have come forward to contribute in one form or the other, in small measure or big, to this mission. To name a few, the Indian Institute of Astrophysics, Bengaluru, the National Aerospace Laboratories, the Tata Institute of Fundamental Research, Mumbai, the Nijri NGRI, Nagpur, the IIT Kharagpur, IIT Madras, IIT Delhi, IIT Mumbai, and the list is too long. But that, having said that, gives me the confidence to say that this day, the 2nd of September 2023, is a day of reckoning when we move on into the next 25 years of Amrit Kal, and Mother India pledges with the collective will and collective effort of our 140 crore children to reach and occupy the place of pride on the world pedestal. Congratulations once again, Chairman Somanath, the entire Isro team, and the entire countrymen. May I request the Project Director of Aditya L1, Nigar Shaji, to say a few words. Good afternoon. It's a dream come true for Team Aditya L1, and I'm extremely happy that Aditya L1 is injected into the intended orbit flawlessly by PSLV as always. And Aditya L1 solar panels are deployed and the spacecraft should be normal. And Aditya L1 has started its 125 days of long journey towards L1. We have our Earth burns to rise the orbit, and followed by the trans L1 injection, and finally insertion into the halo orbit in the Sun Earth Lagrangian point L1. Once the Aditya is commissioned, it will be an asset to the heliophysics of the country and even to the global scientific fraternity. And I take this opportunity to thank Chairman Isro, Director URSC, former Director URSC, and all the center directors for their support and guidance for making this mission possible. And my thanks are due to my project team and all the project executives across the center, payload teams, especially the teams from the IAA and IUCA, for the relentless effort in building the payload as well as the spacecraft. And my special thanks to the expert committee who have been guiding all through the entire project life cycle. And I thank all the industrial partners and the entire URSC team for their invaluable contribution. And I feel really honored and privileged to be part of this mission. And at this juncture, I would like to remember Professor U.R. Rao, who sowed the seed for this mission, and looking forward for a successful halo orbit insertion and further great science output from the Aditya L1 mission. Thank you all. Sri Biju, the Mission Director and the Project Director of PSLV. Good afternoon to all.
My big salute to all of you for achieving this wonderful mission of Aditya. We have injected Aditya in its intermediate orbit. PSLV in its 59th mission has successfully accomplished injecting Aditya L1 in its intermediate orbit. It's all because of the dedicated effort of all of you. The challenging requirements given by satellite team was indeed very indeed it was very challenging to meet the orbital requirements. We have gone for a new mission design strategy. We have gone through numerous simulations to validate this, and that is the proof that you are having now. I take this opportunity to thank each and every one of you for achieving this wonderful mission. I take this opportunity to thank all my review forums, chairman and members of all review forums, and our industry partners for giving high reliable systems for PSLV, and all our family members. With this, our capability of PSLV has increased manifold to venture into new missions, to new and challenging missions. I take this opportunity to thank my project team led by our Sri M.J. Lal as well as Damodaran, Vehicle Director and Associate Vehicle Director, in leading the entire campaign. I wish our satellite team an excellent time ahead for completing all the operations and completing all scientific objectives they have envisaged. Thank you all. Thank you very much. Thank you everybody for spending your time watching this mission and also supporting us and congratulating us, and we joined the entire country. We are very proud of the fact that we could do this mission, Aditya L1 mission, just following the Chandrayaan 3 activities, and all of you are aware that the lander and the rover are still functioning, and our team is with the scientific instruments doing a lot of work now. And the good news is that the rover has moved almost 100 meters from the lander, and we are going to start the process of making both of them sleep in the coming 1 or 2 days, because it has to withstand the night. So until we hear about them later, so I would like to say big thanks to each one of you for the support and encouragement and blessings that you are giving to us for continuing the work of building the very strong space infrastructure and capability for India, and which will be becoming one of the strong pillars of science and technology for this nation. And thank you so much for the contributions once again, and wish you all the best for meeting you until for next mission from Satish Dhawan Space Center. Thank you. రైట్ మహేంద్ర గారు, మనం చూసామంటే ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్న హ్యాపీ మూమెంట్స్, అంటే దే ఆర్ రెస్ట్లెస్ అని కూడా చెప్తున్నారు, వీఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్ అని కూడా చెప్తున్నారు. అంటే నిజంగా ఇవన్నీ సైంటిఫిక్గా ఒక హ్యూమన్గా చూస్తేనే అలా అనిపిస్తుంది. ఒక సైంటిస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుందండి అసలు? ఇది చాలా సంతోషకరం అండి, ఎగ్జైటింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఒక ఆర్బిట్లో ఇన్సర్ట్ చేసాము ఆదిత్య L1 సాటిలైట్ని. సో వెయిటింగ్ ఫర్ జనవరి యాక్చువల్లీ. సో జనవరిలో హాలో ఆర్బిట్లో ఇన్సర్ట్ అవుతుంది. ఫస్ట్ రిజల్ట్స్ మేబీ రిపబ్లిక్ డే వరకు మనకి రిజల్ట్స్ ఇస్తుంది ఇప్పుడు ఆదిత్య L1. యూరప్, చైనా, జపాన్, అమెరికా తర్వాత ఇండియా సూర్యుడు. అవునండి, ఇంతకుముందు సన్ మిషన్స్ నాసా వాళ్ళు పంపించారు. నాసా వాళ్ళ తర్వాత ESA ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత జపాన్ వాళ్ళు పంపించారు హినోడి అనే సాటిలైట్ని. జపాన్ తర్వాత ఇప్పుడు చైనా వాళ్ళు కూడా పంపించారండి. చైనా వాళ్ళ తర్వాత మనం ఇప్పుడు అవన్నీ సక్సెస్ఫుల్ అండి, సక్సెస్ అయ్యండి. వాళ్ళు కూడా అంటే లైక్ 125 days ట్రావెలింగ్ అనేది అన్నిట్లో జరిగిందా? ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ బేస్డ్ ఆన్ ఫ్యూయల్ కూడా ఉంటుందండి. సో మనం ఎక్కువ ఫ్యూయల్ని ఖర్చు పెడితే తొందరగా పోవచ్చు. ఓకే, మీరు ఇంతకుముందు పేలోడ్స్ గురించి చెప్తున్నారు. ఎస్ అండి, VELC విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రఫీ గురించి చెప్పాను. కరోనోగ్రఫీ అంటే అది ఆర్టిఫిషియల్ ఎక్లిప్సెస్ చేసి మనం కరోనాని స్టడీ చేస్తాం అనమాట. సో విజిబుల్ ఎమిషన్ లైన్లో
ఆ కరోనాను అబ్జర్వ్ చేయాలంటే మనం ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి అక్కడ ఒక 3 వేవ్ లెన్స్ ఉంటాయి. ఒకటి 520 నానోమీటర్స్, ఇంకొకటి 700 నానోమీటర్స్ దగ్గర, ఇంకొకటి 1074 నానోమీటర్స్ దగ్గర 3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వేవ్ 3 డిఫరెంట్ వేవ్ లెన్స్లో మనకి సన్ని అబ్జర్వేషన్స్ ఇస్తుందండి. కరోనాలో ఉన్న వేరియేషన్స్ కానీ అక్కడ నుంచి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎలా ఆరిజినేషన్ ఏంటి, వాటి ఎవల్యూషన్ ఏంటి, అలాగే కరోనల్ మాస్ ఎజెక్షన్స్తో పాటు సోలార్ ఫ్లేర్స్ అనేవి ఉంటాయి. ఆ సోలార్ ఫ్లేర్స్ ఎట్లా ఏంటి ఆరిజినేషన్, ఎట్లా ఎవల్యూషన్ అవుతున్నాయి, ఏ స్పీడ్తో వస్తున్నాయి ఎనర్జెటిక్ పార్టికల్స్. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ సోలార్ ఫ్లేర్స్ ఎప్పుడైతే అక్కర్ అవుతాయో సోలార్ సర్ఫేస్ పైన అవి యాక్సిలరేట్ అవుతాయండి. సోలార్ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళి ఎర్త్ అట్మాస్ఫియర్కి యాక్సిలరేట్ అవుతాయి. సపోజ్ ఆ సోలార్ ఫ్లేర్ అనేది ఒక హ్యూజ్ 10⁻32x అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఆ ఎనర్జీలో ఒక్కొక్కసారి ఆ సోలార్ విండ్ స్పీడ్ పెరిగిపోతుంది. ఆ సోలార్ విండ్ స్పీడ్ 400 యావరేజ్గా తీసుకుంటేనే 400 km/s ఉంటుంది. అంత వేగంతో ఆ ఎనర్జెటిక్ పార్టికల్స్ ఎర్త్ వైపు దూసుకొస్తుంటాయి. ఒకవేళ సోలార్ ఫ్లేర్స్ హ్యూజ్ సోలార్ ఫ్లేర్ అయితే ఆ సోలార్ విండ్ స్పీడ్ మేబీ ఎక్సీడ్ 1500 km/s. ఒక్క సెకండ్కి 1500 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ అవుతాయి. ఆ స్పీడ్తో మన ఎర్త్ అట్మాస్ఫియర్ని టచ్ చేస్తే అప్పుడు ఎర్త్స్ మ్యాగ్నెటోస్పియర్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటోస్పియర్లో డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ని జియోమ్యాగ్నెటిక్ స్టోమ్స్ అని అంటాం. సౌర తుఫాను అని న్యూస్లో వింటాం కదా. సో అది జియోమ్యాగ్నెటిక్ స్టోమ్స్ ఫామ్ అవుతాయి అనమాట. జియోమ్యాగ్నెటిక్ స్టోమ్స్ ఫామ్ అయ్యి ఎర్త్స్ మ్యాగ్నెటోస్పియర్ డిస్టర్బ్ అవుతుంది. ఎర్త్ మ్యాగ్నెటోస్పియర్ డిస్టర్బ్ అయితే ఇంకా అదర్ లేయర్స్ ఉంటాయి కదా ఎర్త్ అట్మాస్ఫియర్, అవి కూడా డిస్టర్బ్ కావచ్చు. సడన్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం అవన్నీ అవుతాయండి. సో అది విజిబుల్ ఎమిషన్ లైన్. సో విజిబుల్ ఎమిషన్ లైన్ తర్వాత సూట్ అని ఒక పేలోడ్ ఉందండి. సూట్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సో ఇది కూడా సెకండ్ ప్రైమరీ టెలిస్కోప్ ఇది. సో దీంట్లో 11 ఫిల్టర్స్ ఉంటాయండి. ఆ 11 ఫిల్టర్స్ ఎప్పుడైతే ఆ టెలిస్కోప్ షట్టర్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్తో పాటు 7 ఫిల్టర్స్ రొటేట్ అవుతా ఉంటాయి. ఆ 7 ఫిల్టర్స్ రొటేట్ అవుతా అంటే ఒక్కొక్క ఫిల్టర్ దగ్గర ఒక్కొక్క ఇమేజ్ తీసుకుంటుంది 30 seconds cadence-లో. సో అట్లా ఫోటోస్పియర్ని, క్రోమోస్పియర్ని, కరోనాని కూడా స్టడీ చేస్తుంది సూట్ అనే పేలోడ్ని. సో దాంతోపాటు టోటల్ సోలార్ ఇర్రేడియన్స్, మన ఎర్త్ అట్మాస్ఫియర్ పైన సన్ టోటల్ ఎనర్జీ లైట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అనేది కూడా స్టడీ చేస్తుందండి. అది సూట్. విజిఎల్సీనేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు తయారు చేశారండి. ఈ సూట్ అనే పేలోడ్ని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణేలో ఉంటుందండి, వాళ్ళు తయారు చేశారు. ఇవి 2 రిమోట్ సెన్సింగ్ అండి. సో ఈ రెండింటితో పాటు సొలెక్స్ అని ఉంటుంది. సొలెక్స్ అంటే లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, అంటే ఎక్స్రే ఫ్లక్స్ని డిటెక్ట్ చేస్తుంది. లో ఎనర్జీ ఎక్స్రే ఫ్లక్స్ని సొలెక్స్ అనే పేలోడ్ అబ్జర్వేషన్ చేస్తుంది. తర్వాత హీలియోస్ ఉంటుంది. అది హీలియోస్ ఏం చేస్తుందంటే హై ఎనర్జీ ఎక్స్రే ఫ్లక్స్ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇవి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ సైంటిఫిక్ వర్డ్స్. ఇవన్నీ సైంటిఫిక్ వర్డ్స్. ఇవి రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్. విఎల్సి, సూట్, సొలెక్స్, హీలియోస్, ఇవి రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్తో పాటు ఇన్సైట్ మెజర్మెంట్ పేలోడ్స్ ఉన్నాయి అక్కడ. ఇన్సైట్ మెజర్మెంట్ పేలోడ్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఆస్పెక్స్, సెకండ్ వన్ ఈజ్ పాపా, థర్డ్ వన్ ఈజ్ మ్యాగ్నెటోమీటర్. ఇవి ఇన్సైట్ అంటే ఆ L1 పాయింట్ దగ్గర సోలార్ ఎనర్జీ హిట్ అవుతుంది కదా. ఆ హిట్ అయినప్పుడు ఈ 3 పేలోడ్స్ ఉన్న సెన్సార్స్ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఎంత ఎనర్జీ ఉన్నాయి ఈ పార్టికల్స్కి, ఈ సోలార్ విండ్ పార్టికల్స్కి ఎంత ఎనర్జీ ఉంది, ఆ సోలార్ విండ్లో ఏం కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి, ఎంత స్పీడ్తో వస్తున్నాయి అనేది ఇవి 2 చూస్తుందండి. ఏంటి ఆస్పెక్ట్స్ పాపా చూస్తుంది. సో లాస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటోమీటర్ ఉంటుంది. సో మ్యాగ్నెటోమీటర్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ మెజర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే ఈ ఎనర్జెటిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే అంత స్పీడ్తో వస్తున్నాయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా బ్రేక్ అవ్వదు, క్లోజ్డ్ లూప్ లాగానే ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ పెనట్రేషన్ అవ్వకుండా ఏమవుతుందంటే జియోమ్యాగ్నెటిక్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, సఫర్ అవుతుంది. ఎర్త్ మ్యాగ్నెటోస్పియర్ సఫర్ అయిన తర్వాత అదే జియోమ్యాగ్నెటిక్
ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టోమ్స్ ఫామ్ అవుతాయి. సో తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఎర్త్ మ్యాగ్నెటోస్పియర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నుంచి గైరేట్ అవుతూ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ నుంచి గైరేట్ అవ్వకుంటూ పోల్స్ దగ్గరికి వెళ్ళి అరోరాస్ అనే ఫినామినాస్ ఫామ్ అవుతాయండి. ఎప్పుడైతే సోలార్ విండ్ ఎనర్జీ, ఈ సోలార్ విండ్ పార్టికల్స్ అట్మాస్ఫియరిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఇంకా కొన్ని అదర్ కెమికల్ కాన్స్టెంట్స్ పార్టికల్స్ ఉంటాయి, వాటితో ఇంటరాక్ట్ అయినప్పుడు అరోరాస్ అనే ఒక ఫినామినా, స్పెక్టాక్యులర్ ఫినామినా ఫామ్ అవుతాయి. ఎక్కడ అంటే పోల్స్ దగ్గర, హై లాటిట్యూడ్ రీజియన్స్ దగ్గర అరోరాస్ అనేటివి ఫామ్ అవుతాయండి. సో ఇదండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా అంటే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఈ స్టడీస్ అన్నీ వచ్చాయి కదా ఎగ్జాక్ట్లీ. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేశారు. ఇప్పుడు మనం చేసే స్టడీస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్తో అంటే ఏమేమి తెలుసుకుంటాం, కొంతమంది చెప్తున్నారంటే ఎవ్రీథింగ్ మనం శాటిలైట్ పైన డిపెండెంట్ అయి ఉన్నాం, ఇది తెలుసుకోవడం వల్ల ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏ రకంగా? ఇంతకుముందు నాసా వాళ్ళు పంపించినవి ఉన్నాయండి. సో ఇది మన ఓన్ శాటిలైట్. సో మన ఓన్ శాటిలైట్ ద్వారా ఈ ప్రైమరీ అడ్వాంటేజ్ ఏంటంటే విఈఎల్సి అండి. విఈఎల్సి పేలోడ్లో మనం 1.05 రేడియస్ ఆఫ్ ద సన్ అంటే ముందుకెళ్ళి అబ్జర్వేషన్ చేయొచ్చు. ఆ అబ్జర్వేషన్స్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. సో ఈ పాయింట్ వల్ల ఏంటంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేటి వాటి ఆరిజినేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఎవాల్యుయేషన్ అవుతున్నాయి అనేది క్లియర్గా చెప్పొచ్చు. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదండి, మనం అంత ముందుకు వెళ్తున్నాం. మహేందర్ గారు, ఇప్పుడు L1 అని ఏదైతే అంటున్నారో, లెగ్రాంజియన్ పాయింట్ అని ఏదైతే అంటున్నారో, అక్కడి వరకే ఎందుకు? రైట్. సో లెగ్రాంజియన్ పాయింట్స్ ఉంటాయండి బేసికల్గా. ఏదైనా రెండు సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు సన్ ఎర్త్ మధ్యలో 5 లెగ్రాంజియన్ పాయింట్స్ ఉంటాయి. L1, L2, L3, L4, L5 అని ఉంటాయి. సో అంటే L5 అంటే క్లోజర్ టు ద సన్, L1 క్లోజర్ టు ద సన్ అండి. ఎర్త్ నుంచి L1 అనేది క్లోజర్. సో ఈ లెగ్రాంజియన్ పాయింట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను ఆ పొజిషన్ దగ్గర తీసుకపోతే ఏమవుతుందంటే స్టేబుల్గా ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది, మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఏంటంటే సన్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాన్సిల్ అయ్యి స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో అవి వాటిని స్టేబుల్ పాయింట్స్ అంటున్నారు. సో ఆ పాయింట్ దగ్గర మనం సాటిలైట్ పంపించడం వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మనం కంటిన్యూస్గా సన్ని వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ చూడొచ్చండి. వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ 24/7 365 days మనం కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో డిస్టర్బెన్సెస్. మళ్ళీ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఇవి రెండు ప్రైమరీ అండి. సో కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. మనం అదే గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేటరీస్ తీసుకున్నాం అనుకోండి, మనకు అట్మాస్ఫియర్ బాగాలేదనుకోండి, వీ కెనాట్ సీ. సో మనం అక్కడికి వెళ్ళి మనం కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. 1.5 million కిలోమీటర్ అంటే ఇంకా చాలా క్లోజ్ డిస్టెన్స్. అది లెగ్రాంజియన్ పాయింట్ ఇంపార్టెన్స్ అండి. ఓకే, కమింగ్ టు అంటే మనం వేరే ఎక్స్పెరిమెంట్స్ చూసినప్పుడు, ఇండియన్ ఎక్స్పెరిమెంట్స్ చూసినప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఫ్రెండ్లీగా బడ్జెట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ద రీజన్ ఏంటండి? అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేకనా, లేకపోతే దీంతో కూడా మేము చేయగలమని చెప్పడమా? మన మెథడ్ ఇదండి. మనం ఇప్పుడు 125 days కంటే తక్కువ డేస్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఫ్యూయల్ కన్జంప్షన్ రేట్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఎప్పటి నుంచో ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాము. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు కదా, సో మనం ఫ్యూయల్ కన్జంప్షన్ రేట్ని డిక్రీజ్ చేసుకుంటూ లో బడ్జెట్లో మన ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా రాకెట్లను, సాటిలైట్స్ను పంపిస్తున్నారు. సేమ్ అదే మెథడ్ యూజ్ చేస్తున్నామండి. ఓకే, గ్లోబల్లీ ఎలాంటి అంటే ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల? కామన్ మ్యాన్కి బెనిఫిట్స్ ఏంటంటే అండి, మనం ఈ ప్రయోగం ద్వారా, ఈ ఆదిత్య L1 సాటిలైట్ ద్వారా, అక్కడున్న ఆన్బోర్డ్ సైంటిఫిక్ పేలోడ్స్ ద్వారా మనం స్పేస్ వెదర్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సోలార్ ఫ్లేర్స్ అనేది. ఇప్పుడు సోలార్ ఫ్లేర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఫ్లేర్స్ సూర్యుడి నుంచి వచ్చింది అనుకోండి, అది మన ఎర్త్ అట్మాస్ఫియర్ని ఎఫెక్ట్ చేయొచ్చు. మన ఆర్టిఫిషియల్ సాటిలైట్స్, మన కమ్యూనికేషన్ సిస్టంలో ఉన్న సాటిలైట్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి. సో మనం ఈ సైంటిఫిక్ పేలోడ్స్, ఇప్పుడు విఈఎల్సి ఉంది, ఏదైనా హ్యూజ్ ఫ్లేర్ వచ్చిందనుకో మనకు తెలుస్తుంది మనకు, అది ఇమేజ్ పంపిస్తుంది. ఆ ఫ్లేర్ని డిటెక్ట్ చేసి మనము ఆ సాటిలైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్గా మనం ఎర్త్ అట్మాస్ఫియర్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మ్యాగ్నెటోస్ఫియర్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అదండి. ఇప్పుడు
మనం ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. సో ఎర్త్ అట్మాస్ఫియర్ ఈస్ కంట్రోల్డ్ బై సోలార్ అట్మాస్ఫియర్. అంటే ఈ మధ్య కాలంలో ఇస్రో ప్రయోగాలు చూసిన తర్వాత ఇదంతా డీప్ గా ఆలోచిస్తున్నారు, అదర్వైజ్ ఎవరికి కూడా లేదండి ఇవన్నీ సైంటిఫిక్ థింగ్స్ అండి. మన ఎర్త్ అట్మాస్ఫియర్ ని ఏది డిసైడ్ చేస్తుంది అంటే సన్ అట్మాస్ఫియర్ డిసైడ్ చేస్తుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ క్యాన్ బి డిసైడెడ్ బై ది సన్ అట్మాస్ఫియర్. సో సన్ లో ఉన్న వేరియేషన్స్ బట్టి ఎర్త్ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి వీ హ్యావ్ టు ప్రెడిక్ట్ ది స్పేస్ వెదర్. స్పేస్ వెదర్ని ప్రెడిక్ట్ చేయాలని అంటే సన్ అట్మాస్ఫియర్ గురించి మనం స్టడీ చేయాలి. సన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేస్తే మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ పైన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏమైనా హజార్డ్స్ వస్తున్నాయా, ఏమైనా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎక్కువ స్పీడ్తో వస్తున్నాయా, సోలార్ ఫ్లేర్స్ ఏమైనా ఎక్కువ స్పీడ్తో వచ్చి మన ఎర్త్ అట్మాస్ఫియర్ని టచ్ చేయబోతున్నాయా అని ముందే ప్రెడిక్ట్ చేసి ఇప్పుడు ఇమీడియట్ కాకపోయినా ఫ్యూచర్లో బిలియన్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఏమైనా జరుగుతుందా అలాంటి కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనకి ఇమ్మీడియట్ ఇది కొన్ని తెలుస్తాయి. అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటివి కూడా తెలుస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం ఇప్పుడు ఈ మిషన్ 5 years వరకు పనిచేస్తుందండి. ఆ 5 years వరకు మనకు సెకండ్ టు సెకండ్ అప్డేట్ ఇస్తుంది సన్ గురించి, సోలార్ అట్మాస్ఫియర్ గురించి. ఓకే. సో మనం దాన్ని బట్టి మనం మన స్పేస్ వెదర్ని అట్లా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. నాసా, ఇస్రో, ఈసా ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి కదా, అంటే ఒక ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఇన్పుట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారా? షేర్ చేస్తారండి. ఫస్ట్ మనం ఇప్పుడు మన ఇండియన్ సైంటిస్టులు పంపించారండి. మన ఇండియన్ సైంటిస్టులు పంపించిన తర్వాత డేటాని మన సైంటిస్టులు అనాలిసిస్ చేస్తారు. సో ఇంకా గ్లోబల్గా ఎవరికైనా ఏ కంట్రీస్ కన్నా మేము కూడా స్టడీ చేస్తామంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు అనుకో మన డేటా షేర్ చేస్తారు విత్ ఇన్ ద లిమిట్స్. వాళ్ళు కూడా స్టడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నాసా పంపించిన సాటిలైట్స్ డేటా మనం కూడా రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు అండి. ఇట్స్ గ్లోబల్లీ అప్లికేబుల్, షేరింగ్ ఉంటుంది. పేటెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చంద్రయాన్ 2లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ద్వారా మనం నీటి జాడలు ఉన్నాయని కనుక్కున్నాం. సో దానికి మనకు పేటెంట్ ఉంటుంది. ఆ పేలోడ్ దాన్ని డిటెక్ట్ చేసింది కాబట్టి దానికి పేటెంట్ ఉంటుంది. సో ఆ చంద్రయాన్ 2 మిషన్లో నాసాది ఒక మిషన్ ఉంది, ఒకటి మినరాలజికల్ మ్యాపింగ్ అనేది, అది కూడా వాటర్ని డిటెక్ట్ చేసింది. సో వాళ్ళకే పోతుంది క్రెడిట్. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మనకు వస్తుంది అట్లా. సో గ్లోబల్గా డేటాని షేర్ చేసుకుంటారు, మ్యూచువల్ కొలాబరేషన్ ఉంటుంది. సైంటిఫిక్ కమ్యూనిటీ ఎప్పుడైనా కానీ మ్యూచువల్ కొలాబరేషన్స్తోనే పనిచేస్తారు. రిజల్ట్ని షేర్ చేసుకుంటారు. ఎందుకంటే గ్లోబల్గా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎర్త్ అనేది ఇట్స్ ఎ గ్లోబల్. ఇప్పుడు ఎర్త్ అట్మాస్ఫియర్ గ్లోబల్ అట్మాస్ఫియర్ని సన్ అట్మాస్ఫియర్ ఈస్ కంట్రోలింగ్. అలాగే ఇప్పుడు కొన్ని కంట్రీస్ అసలు శాటిలైట్ని ప్రయోగించట్లేవు, అసలు స్పేస్ దాంట్లో ఎక్స్పెరిమెంట్స్లో లేవు. అలాంటి వాళ్ళు శాటిలైట్స్ పంపించాలి అంటే మన ఇప్పుడు ఇస్రో పైన, నాసా పైన వీళ్ళపైన డిపెండ్ అవుతారా? ఎలా జరుగుతుంది అదంతా? ఇప్పుడు కొంతమందికి ఓన్ స్టేషన్స్ ఉంటాయండి, లాంచింగ్ స్టేషన్స్. మనకు ఇండియా ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి కొన్ని చాలా కంట్రీస్ కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది, నాసా ఉంటుంది. ఎవరైనా వాళ్ళు ఓన్ స్టేషన్, లాంచింగ్ స్టేషన్ లేకుంటే మన ఇస్రో పైన ఇప్పుడు బేసికల్గా అంటే ఐ హియర్డ్ సమ్వేర్ ఇస్రో పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు బికాస్ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది అనేది. మనం ఒకటేసారి 104 సాటిలైట్స్ పంపించామండి వేరే కంట్రీస్ మన కలిపి. సో అంత కేపబిలిటీస్ ఉన్నాయి. మన రాకెట్ డైనమిక్స్ ఇస్రో అంత స్ట్రాంగ్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసినామంటే చూడండి, దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి అంటే ఇప్పటి వరకు మనకి ఇస్రో షేర్ చేసిన వీడియోస్ కానీ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు ఆ చంద్రయాన్ 3లో ఉన్న అన్ని ఆన్బోర్డ్ సైంటిఫిక్ పేలోడ్స్ అన్ని పనిచేస్తున్నాయండి. 1 by 1 వాళ్ళు రిజల్ట్స్ని కూడా షేర్ చేస్తున్నారు ఇస్రో ట్విట్టర్లో. అక్కడ ఏం కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి, ఆ మూన్ సర్ఫేస్ ఎట్లా ఉంది, ఆ రోవర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఇందాక మనం ఆదిత్య L1 ఆర్బిట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత సోమనాథ్ గారు కూడా చెప్పారు 100 meters డిస్టెన్స్ దాకా ట్రావెల్ చేసింది రోవరు. మేము ఫర్దర్గా ఇంకేమేమి అనాలిసిస్ చేసామో మేము ఇస్తాము, ఇంకొక 5 days వరకు పనిచేస్తుంది, తర్వాత స్లీపింగ్ మోడ్లోకి పోతుంది అని చెప్పారు. సో అన్నీ ఇస్తున్నాయండి. రంబా అనే పేలోడ్ ఉంది, అట్మాస్ఫియరిక్ స్టడీ చేస్తుంది. ఇల్సా అనే పేలోడ్ ఉంది. మన భూమి పైన అయితే ఎట్లయితే సెస్మిక్ యాక్టివిటీస్ ఉన్నాయో మూన్ పైన కూడా అలానే ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఇక్కడ దీనికి రోవర్కి ఉన్న పేలోడ్స్ 2 పేలోడ్స్ ఉంటాయి. ఒకటి లిబ్స్ అనే పేలోడ్ ఉంది, ఇంకోటి APXS అనే పేలోడ్ ఉంది. అక్కడ ఏమేమి కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయని కూడా మనకు పంపించారు. అది కూడా జరుగుతుందండి. సో ఇంకొక 5 daysలో ఇంకా క్లియర్గా స్టడీ చేసి మనకి దాని రిజల్ట్స్ని అందరికి షేర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కీ పాయింట్స్? సో మెయిన్ గోల్ ఏంటంటే వాటర్ సోర్స్ డిటెక్ట్ చేయడం. సో నాట్ ఎట్ రివీల్డ్ దట్ మేబీ
ఇంకా 5 days టైం ఉంది కదా, 5 days తర్వాత ఏమన్నా వాటర్ సోర్సెస్ ఏమైనా డిటెక్షన్ అయిందా, ఏ ఫామ్లో ఉందనేది మేబీ ఇఫ్ ద రోవర్ డిటెక్ట్. యాజ్ ఆఫ్ నో స్టడీస్ ప్రకారంగా L1 అంటే L1 తర్వాత ఇంకా వేరే ఇంకొంచెం క్లోజర్గా ఇంకేం లేవండి సూర్యుడికి? L4 ఉంటుందండి, L4 L5 ఉంటుంది. సో అది కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ప్రయోగాలు చేశారా? చేశారండి, నాసా వాళ్ళు చేశారు. L2 దగ్గరికి రీసెంట్గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపించారు, JWST అనేది. సో ఇవన్నీ. అలాగే చంద్రయాన్ అంటే చంద్రుడిపైకి సూర్యుడికి సంబంధించిన తర్వాత ఇంకేవేవి ఉన్నాయంటే ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్? ఇంకా వేరే ప్లానెట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు వీనస్, మెర్క్యూరీ, వీనస్ అంటే లిటరల్లీ దెర్ ఈజ్ నో అట్మాస్ఫియర్, ఎందుకంటే సన్కి చాలా దగ్గరగా ఉంటాయి. సోలార్ విండ్ ఇంటరాక్షన్ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ లేదు. మన ఎర్త్ పైన అట్మాస్ఫియర్ ఉంది. మామ్ మిషన్ పంపించాం మనం. సో మార్స్ దగ్గర మోరార్లెస్ మన ఎర్త్కి అయితే ఎట్లా అట్మాస్ఫియర్ ఉంటుందో అట్లే ఉంటుంది. కానీ మార్స్ దగ్గరికి పోవడానికి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో తర్వాత మార్స్ తర్వాత జూపిటర్ ఉంది, రిమైనింగ్ ప్లానెట్స్ ఉన్నాయి కానీ జూపిటర్, సటర్న్, నెప్ట్యూన్, ఇవన్నీ ప్లానెట్స్ ఉన్నాయి కదండి. సో ఇవన్నీ స్టడీస్ జరుగుతాయి. ఈ మధ్య కాలంలో అంటే ఒక కామన్ మ్యాన్ కి చంద్రయాన్ తర్వాత అంటే చంద్రయాన్ 2 తర్వాత కొంచెం అవగాహన పెరిగి చంద్రయాన్ 3కి మొత్తం కంట్రీ మనం ఇప్పటి వరకు మనం 2 types సాటిలైట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ సాటిలైట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. టీవీ, ఇప్పుడు డిష్ టీవీలకు సంబంధించినవి కానీ, మొబైల్ కమ్యూనికేషన్ కానీ, ఆర్మీకి సంబంధించిన సాటిలైట్స్ని కానీ పంపిస్తాం. అదేంటంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్లే ఉంటాయి. బట్ ఈ ఆదిత్య అనేది ఇంటర్ప్లానెటరీ సాటిలైట్ మిషన్స్. యాక్చువల్లీ ఇంటర్ప్లానెటరీ అంటే ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఇంకో గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి వెళ్ళడం. అంటే చంద్రయాన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ 1, 2, 3 ఏం చేస్తున్నాయంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి మూన్ గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి పంపించి మళ్ళీ అక్కడ ల్యాండ్ చేస్తాం. సో వాటిని ఇంటర్ప్లానెటరీ మిషన్స్ అంటాం. సో మనం సాటిలైట్స్, మన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో డిఫరెంట్ సాటిలైట్స్ ఉన్నాయి, లో ఎర్త్ ఆర్బిట్లో తిరిగేటి కమ్యూనికేషన్ పర్పస్. సో ఇవి టైప్స్ ఆఫ్ స్పేస్ జంక్ అనే వర్డ్ కూడా వినిపిస్తుంటుంది. స్పేస్ డెబ్రీస్ ఉంటాయి, స్పేస్ జంక్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక కమ్యూనికేషన్ సాటిలైట్ పంపించాము, ఎర్త్ అట్మాస్ఫియర్లో ఒక 300-400 కిలోమీటర్స్లో ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అది 5 years తర్వాత అది పనిచేయడం మానేస్తుంది. సో పనిచేయడం మానేసి ఏమవుతుంది, అది ఒక డెబ్రీ లాగా తయారైపోతుంది. సో అది అప్పుడు ఏమవుతుందంటే దాని కక్షను కోల్పోయి దానికి ఉన్న ఎనర్జీ లాస్ అయిపోతుంది. సో లాస్ అయిపోయి ఏమవుతుంది, ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్, డ్యూ టు ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఎర్త్ వైపు వస్తుంది. సో అలాంటి వాటిని ఏం చేస్తారంటే ఒక జాగ్రత్తగా వాటిని సముద్రంలోనో లేకుంటే ఖాళీ ప్లేస్లోనో పడేస్తారు. అంటే ఎవరు టేక్ కేర్ చేస్తారంటే ఇప్పుడు ఆ సాటిలైట్ ఏ దేశానికి సంబంధించిందో ఆ దేశం ఇనిషియేట్ చేసుకొని ఇంకా వేరే కంట్రీస్ ఏమైనా హెల్ప్ కావాలంటే తీసుకొని, సపోజ్ ఒకప్పుడు 1984 or 85లో స్కైలాబ్ అనే సాటిలైట్ ఉంది. ఆ స్కైలాబ్ దాని కక్షను కోల్పోయి, అది నాసాది, మనది కాదు, మన కంట్రీ పైన పడేది ఉండే. సో దాన్ని ఏం చేశారంటే సైంటిస్టులు వేరే మిషన్ పంపించి దాన్ని అట్రాక్ట్ చేసుకుంటూ పోయి సముద్రంలో పడేశారు. సో అట్లా జరుగుతుంటాయి. సో కొన్ని ఏంటంటే స్పేస్ డెబ్రీస్ గానే అక్కడే ఉంటాయి. ఫ్యూచర్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇలాంటి మిషన్స్ పంపిస్తున్నప్పుడు అబ్స్టాకిల్స్ లాగా తయారైపోతాయి అవి. సో వాటిని ఏమైనా రిమూవ్ చేయడానికి ఇంకేమైనా ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి మహేందర్ గారు. థ్యాంక్ యూ అండి.